చూద్దాం. చేసుడు చాలా కష్టం, అట్లా ఈజీగా అనిపిస్తుంది చూస్తా గానీ కదా. పాడు కాదు కదా, పీసేనా అయిందా తీయాలంటే. ఓకేనా, ఇది పట్టనా. అరే రే మళ్ళీ పాడు చేసిన అంతేనా. రావు కదా. చాలా ముచ్చటగా మూడోసారి కరెక్ట్ చేద్దాం. అంతేనా, జస్ట్ మీరు కట్ చేసేటప్పుడు పట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ. దీపం థ్యాంక్ యూ అన్న. జై జాగృతి. బీసీలది అవుతుంది చూస్తున్నారా. చూస్తురా కొట్లాడుతున్నారా. ఒక లారీ రోడ్డు మీద వస్తారు, అక్కడ నుంచి మళ్ళీ మనకి వచ్చి 5,000 రూపాయలు చార్జెస్. మీరు చేసి ఏమన్నా మట్టి కుంట కానీ బట్టీలు కానీ మాకు అవైలబుల్ చేస్తే మాకు బాగుంటుంది. నిజం, అదే చెప్పాలి కదా మరి. చెప్పకపోతే చెప్తే మా ఎవరు పట్టించుకోరు. ఇంటికాడికి వచ్చినప్పుడు చెప్పాలి కదా. అది మనం చెప్తున్నా కదా. మట్టి కుంట కంటే వచ్చాక 25,000 రూపాయలు ఒక లారీకి. లారీ నుంచి మన ఇంటికాడికి వస్తున్నా 5,000 రూపాయలు. ఆటోలలో తెచ్చుకుంటారా. లారీలో తెచ్చిపోస్తారు. మళ్ళీ అక్కడ నుంచి కూలీలు పెట్టి మన ఇంటికాడ తెచ్చుకోవాలి. మళ్ళీ కాల్చడానికి 2,000 రూపాయలు కట్టేలా కావాలి. అందరికి ఇదే ప్రాబ్లమ్, కుమార్ వాళ్ళకి అందరికి ఇదే ప్రాబ్లం. అంటే పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది. పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది. మార్కెటింగ్ లో మాత్రం దీని వాల్యూ లేదు. అది కరెక్టే. దివాళీ టైంలో స్టీల్ అంతా వచ్చినాయి ఏమంటే మట్టి కుండ అని చెప్తారు. మట్టి కుండ మాత్రం వాల్యూ లేదు. చెప్పడం మాత్రము అరే మట్టి కుండలు తినాలి చేయాలి మీరు చేస్తారు, పబ్లిసిటీ మేము చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఏ నాయకులైనా అంతే, చెప్పడం పోవడం కట్ట. మా కుమ్మరుల గురించి పట్టించుకునే నాదుడే. జీవితం మారిపోయింది కదా. ఫ్రిడ్జ్ లో వచ్చినప్పటి నుంచి మనకు పరిచయం చేయాలంటారు. తింటే బీపీ తక్కువైతుంది, షుగర్ తక్కువైతుంది, హెల్త్ బాగుంటది, ఫ్యూచర్ మంచిగా చెప్తున్నాం. కానీ ఎవరు వాడతలేరు కదా. ఇది మీ బోటలు దీన్ని అడ్వైజ్ చేస్తే ముందుకు వస్తుంది. చేద్దాం. మేమైతే పెరిగిన్లనే తోడు పెట్టుకుంటాం మట్టి. అవునా, కుండల నీళ్ళు బంద్ చేసి చాలా రోజులు అయింది. రంజన్లు ఉంటుండే ముందు ఆదిలాబాద్కి వెళ్ళి వస్తాయి. మీరు రంజన్ అమ్ముతారా ఇక్కడ చేస్తారా. అడికెళ్ళి వస్తాయి ఇక్కడ మంటలు అంతే, చిన్న ఐటమ్స్. అక్కడ పెద్ద జాగ పెద్ద ఉంటది కాబట్టి పెద్ద ఐటమ్స్ చేస్తారు. చిన్న ఐటమ్ జస్ట్ పట్టుకోను అంతేనా. ఇంత కావాలి కదా. దీంతోనే అనరాదా, మనం చేతితో అనాల్సిందే. ఓహో. జై జాగృతి, జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ. అదే స్లిప్ అవుతుంది ఫటాఫట. థ్యాంక్ యూ అన్న. కలుస్తాను. బాయ్ సాయి.